వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పార్టీ బలోపేతం దిశగా దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సామాజిక న్యాయం కోసం విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో బోడే రామచంద్ర పాల్గొన్నారు. ఇక ముచ్చుకోటలో కాటాయమ్మకు సంబంధించినటువంటి స్వామి దేవాలయానికి బీసీవై పార్టీ అధినేత భూమి పూజ చేశారు. ఇక కార్యక్రమానికి వచ్చినటువంటి ఆయనకు గ్రామస్తులు బీసీవై పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలో తాను చేస్తున్నటువంటి పర్యటనలు వ్యక్తిగతమో పదవి కోసమో కాదంటూ బీసీల సంరక్షణ కోసం చేస్తున్నానంటూ కూడా బోడే రామచంద్ర వివరణ ఇచ్చారు. సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే అక్కడికక్కడ అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల ఇప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సమయం మీతో గడపలేకపోతున్నాను. ఒక్కటే చెప్తున్నాను, ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను చేస్తున్న పోరాటము నా వ్యక్తిగతమైనదో లేదా ఒక పదవి కోసమో కాదు, మన జాతికి ఆశయానికి ఆ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తాడిపత్రి నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇక బీసీల హక్కుల కోసం నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ప్రధానంగా తాడిపత్రి పర్యటనలో కూడా ఆయన ఇదే తరహా ప్రజా సమస్యల పరిష్కార ఎజెండాతో ముందుకు సాగారు. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటనలు చేపట్టారు. ప్రధానంగా నియోజకవర్గంలోని వివిధ బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమై వారి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నారు. బీసీలందరిలో ఐక్యతతోనే సామాజిక మార్పు సాధ్యమంటూ కూడా బోడే రామచంద్ర పిలుపునిచ్చారు.